హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బీజీయ సమాసాలను ఎలా సాధిస్తారు, ఒక సమాసం ఇచ్చి దాంట్లో ఎక్స్ విలువ ఇచ్చి లేదా వై విలువ ఇచ్చి దాని యొక్క విలువని సమాసం యొక్క విలువని ఉత్పాదించమంటాడు. సో టెట్ డిఎస్సి టీఆర్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్లో భాగంగా మనము బీజీయ సమాసాలు 7th క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏవైతే నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నామో అవి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. చూడండిగా వెళుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ బీజీయ సమాసాలను సాధించుట. x = 0 y = -1 అయిన x² - y + 2 విలువ ఎంత? Find x² - y + 2 value when x = 0 and y = -1. That is the question. And the options are given like this: 2, first option 2, second option 3, third option 6, fourth option 9. So options మొదటి ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 6, ఫోర్త్ ఆప్షన్ 9 ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోవాలి. x² - y + 2. ఇక్కడ ఏమి ఇచ్చాడు? x = 1 ఇచ్చాడు, y = 1. అంటే x = 1, y = 1 విలువలను పై సమీకరణంలో ఏం చేయాలి? ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. అంతే, ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ x అంటే వాల్యూ ఎంత? 1. కాబట్టి 1² - y అంటే ఎంత వాల్యూ? 1 + 2. సో x² - y + 2. సో 1² మీన్స్ 1 అండ్ y వాల్యూ ఎంత వచ్చాడు? 1 ప్లస్ ఆఫ్ -1 అండ్ +2. సో 1 - 1 0 +2 మీన్స్ 0 + 2 ఈజ్ వాల్యూ ఇస్ 2. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 2, 3, 6, 9 ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. అట్లనే మనము ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఒక రకమైన మోడల్. నెక్స్ట్ మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు రెండోది చూద్దాం. 5x² - 4 + 6x + 8 + 5x - 13. ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరించి సాధించండి. ఇచ్చిన x విలువ -2. ఇచ్చిన x విలువ -2. సో ఇంతకుముందు ప్రశ్నలో ఏమైంది? డైరెక్ట్గా సమీకరణాన్ని ఇచ్చాడు, వాల్యూ మనం ప్రతిక్షేపించాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి చూడండి. 5x² - 4 + 6x + 8 + 5x - 13. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేయాలంటే 5x అలాంటి టర్మ్ ఇంకా ఉందా? లేదు. కాబట్టి 5x² రాసిన తర్వాత దగ్గర ఏవైతే ఉందో 6x + 5x రాసుకున్నాం. అట్లనే ఏవైతే న్యూమరికల్ నెంబర్స్ ఉన్నాయో అవి పక్కన రాస్తున్నా. -4 - 13 + 8. ఈ విధంగా రాసిన తర్వాత 5x² + 6 + 5 11. సో 11x. ఇది -4 - 13 -17 + 8. సో 5x² + 11x - 9. సో ఇది సింప్లిఫైడ్ ఈక్వేషన్. సో వాడు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి. 5x² - 4 + 6x + 8 + 5x - 13. ఈ సమీకరణం యొక్క సూక్ష్మీకరణ రూపము అని అడిగి కొన్ని ఆప్షన్లు ఇచ్చినప్పుడు మన ఆప్షన్స్లో ఇది ఉందో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సమీకరణ విలువ కావాలి. కానీ ఇక్కడ ఎంత ఇచ్చిండు? x = ఎంత ఇచ్చాడమ్మా? -2 ఇచ్చాడు. సో కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 5 × x² వాల్యూ ఎంత? -2 హోల్ స్క్వేర్ ప్లస్ 11 × x వాల్యూ ఎంత? -2 -9. x ను ఏం చేయాలి? ఇప్పుడు మనం -2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 5 × -2 హోల్ స్క్వేర్, వాట్ ఇట్ ఈస్? 2² కదా, -2 అనేది ప్లస్ అయిపోతుంది. సో 5 × 4 ప్లస్ 11 × -2 -22 and again -9. 5 × 4 20 and it is 31. 22 - 9 31 and that is equals what? 31 - 20 is what? -11. -11. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏముందో చూసుకుందాం. 25 -23 -24 -11. సో ఉన్న వాటిలో 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్. ఫస్ట్ మనము ఏవైతే సమీకరణం ఇచ్చాడో ఆ సమీకరణాన్ని సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేసుకున్న తర్వాత వాడిచ్చిన వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా ఎంత వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది రెండవ రకమైనటువంటి మోడల్.
ఇక థర్డ్ మోడల్ ఎలా ఉంటుందంటే చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ 3x² - 4y² + 5xy + 20 నుంచి ఎంత తీసివేసినా -x² - y² + 6xy + 20 వస్తుంది అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. దిస్ ఇస్ ఆల్సో అనదర్ మోడల్, ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ 3x² - 4y² + 5xy + 20 నుంచి సో మనకి ఇచ్చిన సమీకరణం ఏంటి? 3x² - 4y² + 5xy + 20. దాని నుంచి ఏమి తీసేసినా అంటున్నాడు. నేను తీసేయాల్సిన సమీకరణాన్ని -a అంటున్నాను. సో ఇక్కడ ఏ అంటే ఏంటి? తీసివేయవలసిన సమీకరణం ఎంత? ఏ అనుకుంటున్నా. సో కాబట్టి దీని నుంచి ఏ అనే సమీకరణం తీసేస్తే ఏమి రావాలి? -x² - y² + 6xy + 20. సో ఈ సమీకరణం నుంచి ఏ అనే సమీకరణాన్ని తీసివేస్తే ఈ సమీకరణం వస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడు దాని నుంచి మనం ఏం చేయాలి? వాడు ఆ ఏ అనే సమీకరణం విలువ ఎంత అన్నాడు. దానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఏ అటు తీసుకెళ్తున్నాను, అది మొత్తం తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే 3x² - 4y² + 5xy + 20 ఏ అటు వెళ్ళిపోతుంది. సో ప్లస్ అవుతుంది అన్నమాట. అవన్నీ తీసుకొస్తే ఏమవుతుంది? -x² - y² + 6xy + 20 = a అంటున్నాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మైనస్ లోపల తీసుకెళ్తున్నాను. 3x² + 4y² + 5xy + 20 -(-) +x² -(-) +y² -(+) -6xy -(+) -20 a. సో ఇప్పుడు ఒక సమీకరణం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే 3x² + x² పక్కన రాస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ -4y² ఉంది, y² ఉంది, దాన్ని పక్కన రాస్తున్నా. మన ఎగ్జామ్ డైరెక్ట్ చేసుకోవచ్చు, అర్థం కావడం కోసం ఒక స్టెప్ చెప్తున్నాను, అంతేం లేదు. సో ఇక్కడేమో 5xy ఉంది, ఇక్కడేమో -6xy ఉంది. అండ్ దిస్ ఈజ్ +20 అండ్ దిస్ ఈజ్ -20. సో +20 -20 = a. సో +20 -20 cancel. So 3x² + x² 4x², 4y² + -4y² + y² -3y², 5xy -6xy -xy = a. సో కాబట్టి ఒక సమీకరణం వచ్చింది. ఏంటది? 4x² - 3y² -xy = a. సో ఈ మన 4 ఆప్షన్లో ఎక్కడుందో చూద్దాం. 4x² - 3y² -xy. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 3x² - 4y² + 5xy + 20 నుంచి ఈ సమీకరణాన్ని తీసేస్తే అది వస్తుంది. సో కాబట్టి మనం ఈ విధంగా ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే సీరియస్గా టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్లో ఒక ఫిజిక్స్ వీడియోస్ కాకుండా మ్యాథ్స్ వీడియోస్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.